योगो योगविधान्नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభ స్వాగతం. ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఉదయం 7:53 వరకు, తదుపరి ద్వాదశి తెల్లవారుజామున 6:19 వరకు, తదుపరి త్రయోదశి. భరణీ నక్షత్రం రాత్రి 10:17 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. శివం యోగం ఉదయం 10:47 వరకు, తదుపరి సిద్ధం యోగం. భద్రకరణం ఉదయం 7:53 వరకు, తదుపరి భవకరణం. రాత్రి 7:06 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం ఉదయం 8:23 నుండి 9:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:30 గంటల నుండి 7:57 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:39 నుండి 7:11 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేటి సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:27 ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులు మీకు చేయూతను అందిస్తారు. అందరిలోనూ విశేషమైనటువంటి గౌరవం పొందుతారు. వాహన కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వ్యతిరేకులతో వివాదాలు పరిష్కృతం అవుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగులు అనుకున్న విధులు దక్కవచ్చు. రాజకీయ పారిశ్రామికవేత్తల ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. ఈ రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ, ఎరుపు, ప్రతికూల రంగు నేరేడు. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశివారు ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కలిసి వస్తుంది. ఉద్యోగులు సహచరులతో సఖ్యత ఏర్పాటు చేసుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విశేషమైన ఆహ్వానాలు ఉంటాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు స్థిరాస్తి లాభ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ, గోధుమ, ప్రతికూల రంగు నీలం. దత్తాత్రేయ స్తోత్రపారాయణ, దత్త దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశివారు అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో విభేదాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు చిక్కులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు సామాన్య స్థితి కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటన సూచనలు స్పష్టంగా ఉన్నాయి. విద్యార్థులకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, లేత పసుపు, ప్రతికూల రంగు తెలుపు. అన్నపూర్ణాష్టక పారాయణ, అమ్మవారి దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి రాబడి కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. కార్యక్రమాల్లో జాప్యం జరుగుతుంది. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు తప్పవు. ఉద్యోగులకు పని భారం అధికంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు నిరుత్సాహం ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు అంతగా కలిసి రావు. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అదృష్ట రంగులు తెలుపు, ఎరుపు, ప్రతికూల రంగు నేరేడు. సుబ్రహ్మణ్యాష్టక పారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం సింహరాశి. ఈ రాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. కార్యక్రమాల్లో ఊహించినటువంటి విజయం లభిస్తుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. ఆదాయం అనుకున్న స్థాయిలో ఉంటుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఆటుపోట్లు తొలగుతాయి.
ఉద్యోగులు విధుల్లో మరింత ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యత్నాలలో కదలికలు కనిపిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశ సూచనలు కనబడుతున్నాయి. మహిళలకు సేవలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అదృష్ట రంగులు ఆకుపచ్చ, బంగారు, ప్రతికూల రంగు ఎరుపు. వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కన్య రాశి. ఈ రాశి వారి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను అనుకోని విధంగా వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఆస్తి వివాదాలు తలనొప్పిగా మారవచ్చు. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు విస్తరణ యత్నాలు వాయిదా పడవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు అధికమై ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నిరుత్సాహం ఉంటుంది. విద్యార్థులు కష్టపడితే ఫలితం పొందుతారు. మహిళలకు ఆరోగ్య భంగ సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం. అదృష్ట రంగులు కాఫీ, ఎరుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. ఆంజనేయ స్తోత్రపారాయణ, హనుమత్ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్థికంగా మరింత ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నత అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అంచనాలు ఫలిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అందుతాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అదృష్ట రంగులు కాఫీ, లేత ఆకుపచ్చ, ప్రతికూల రంగు గులాబీ. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. దూర ప్రయాణాలు సంభవిస్తాయి. కార్యక్రమాల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. బంధు విరోధాలతో ఎటూ తేల్చుకోలేని స్థితి ఏర్పడుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తప్పవు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు గందరగోళ పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు విద్యా అవకాశాలు అంతగా ఉండని పరిస్థితి ఉంటుంది. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అదృష్ట రంగులు ఎరుపు, పసుపు, ప్రతికూల రంగు నేరేడు. గణపతి స్తోత్రపారాయణ, గణపతి దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశివారు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. మాటలతో వ్యతిరేకంలో కూడా ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. అదనపు రాబడి దక్కి అవసరాలు తీరుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కృతం అవుతాయి. గృహం, వాహన యోగ సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లాభార్జనలో ముందు నిలుస్తారు. ఉద్యోగాల్లో చిక్కులు తొలగే సమయం అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారిలో పట్టుదల పెరుగుతుంది. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. అదృష్ట రంగులు కాఫీ, బంగారు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. హనుమత్ దర్శనం, హనుమత్ స్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి సమాజంలో గౌరవం, ఆదరణ లభిస్తాయి. సన్నిహితులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైనటువంటి చర్చలు సఫలమవుతాయి. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహించాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అధిక మొత్తంలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. విద్యార్థులకు సంతోషకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. మహిళలకు అన్నింటా విజయమే. ఈ రాశి వారికి అదృష్ట రంగులు నీలం, గులాబీ, ప్రతికూల రంగు ఎరుపు. విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. శ్రమాధిక్యమే కానీ ఫలితం స్వల్పంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. భూ వివాదాలను పరిష్కరించుకోవడంలో మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రుల నుండి అకారణంగా విమర్శలు ఎదుర్కొంటారు. ఆదాయం ఆశించిన రీతిలో ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగులకు అదనపు పనిభార సూచనలు కనబడుతున్నాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థులు కష్టానికి తగినటువంటి ఫలితం అందుకోలేరు. మహిళలు మనశ్శాంతి కోల్పోతారు. అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, ప్రతికూల రంగు గులాబీ. శివస్తోత్ర పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ
ఈ రాశి వారికి కుటుంబంలో చికాకులు నెలకొంటాయి. బంధువర్గంతో వివాదాలు తప్పకపోవచ్చు. అనుకోని ఖర్చులతో సతమతమవుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలతో సతమతమవుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారిపై కొన్ని విమర్శలు రావచ్చు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి ఉంటుంది. మహిళలకు కుటుంబంలో సహకారం అంతగా కనిపించదు. ఈ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ, బంగారు, ప్రతికూల రంగు పసుపు. ఆదిత్య హృదయ పారాయణ, నవగ్రహ ప్రదక్షిణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.